హలో అండ్ వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మన ఈనాడు ఎడిటోరియల్లో ఆరోగ్యానికి అరుదైన భాగ్యం కేంద్ర పద్ధతుల్లో పెద్దపీట అని చెప్పి ఎడిటోరియల్ రావడం జరిగింది. దీని గురించి మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇద్దాం. దానికి మీరు ఆన్సర్ రాసి మన టెలిగ్రామ్ గ్రూప్ అప్లోడ్ చేయండి. దీని ద్వారా మీ ఆన్సర్ రైటింగ్లో మరింత ఇంప్రూవ్మెంట్ రావడానికి ఒక రకమైన ఆస్కారం ఉంటుంది. అలాగే మనం దీనికి మోడల్ ఆన్సర్ కూడా ఇస్తాం కాబట్టి దాన్ని మీ ఆన్సర్తో కంపేర్ చేసుకొని మీ ఆన్సర్ రైటింగ్లో మరింత మెరుగుదల సాధించడానికి ఇది ఒక రకంగా తోడ్పాటును అందిస్తుంది. కాబట్టి ఈ ఇనిషియేటివ్ని మీరు సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే మమ్మల్ని ప్రోత్సహించడానికి మీరు కంపల్సరీగా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ పరిచయం చేయండి అన్నమాట. అయితే ఈ ఎడిటోరియల్లో మనం రైటర్ ఏం చెప్తుందంటే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసిందని చెప్తుండు. ఏ విధంగా అంటే దాదాపు 76,901 కోట్ల రూపాయల దాకా ఆరోగ్య రంగానికి కేటాయించిందనమాట. దీనికి అదనంగా 35,000 కోట్ల రూపాయల దాకా కోవిడ్ టీకాల కార్యక్రమం కోసం కేటాయించింది. ఈ విధంగా ఒక రకంగా సంక్షోభం తర్వాత ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసిందని చెప్పి చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో అసలు ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఈ సమస్యలను నివారించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన మనము డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. మొదటగా ప్రజారోగ్య వ్యవస్థ ఏ విధంగా ఇబ్బందులు పడుతుందో చూద్దాం. మొదటగా మన దేశంలో అంటువ్యాధులు అలాగే వివిధ రకాల రోగాలు ఏ విధంగా ప్రబలిపోతున్నాయంటే, ఒక రకంగా జబ్బు లేనోడికి కూడా హాస్పిటల్కి వస్తే రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి ఆసుపత్రులలో విపరీతమైన రద్దీ పెరగడం, అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ మంది దాంట్లో జాయిన్ కావడం వల్ల ఒకరికి వచ్చే జబ్బు ఇంకొకరు రావడం జరుగుతుంది అనమాట. ఇది కూడా ఒక మేజర్ రీజన్ చెప్పుకోవచ్చు. అలాగే సరైన పారిశుద్ధ్య లోపం లేకపోవడం అనమాట. అంటే పర్ఫెక్ట్గా పారిశుద్ధ్యం అనేది శానిటేషన్ కరెక్ట్ లేదు మన దగ్గర. దీని కారణంగానే రకరకాలుగా ఒక రకంగా చెప్పాలంటే దాదాపు సంవత్సరానికి 26 లక్షల మంది దాకా చనిపోవడానికి గల కారణం ఏంటంటే పారిశుద్ధ్య లోపం అంట. అంటే ఇది నేను చెప్పిన మాట కాదు, వివిధ నివేదికలు చెప్పినటువంటి మాట. కాబట్టి మన దగ్గర పారిశుద్ధ్య లోపం అనేది పర్ఫెక్ట్గా ఇట్లా ఉండడం వల్లనే ఇట్లా అయిపోతుంది మన ఆరోగ్య వ్యవస్థ అని చెప్పారన్నమాట. ఉదాహరణకు పారిశుద్ధ్య లోపంలోనే అపరిశుభ్రమైనటువంటి ఆహారం తినడం, వాటర్ తీసుకోవడం వల్లనే 5 సంవత్సరాలలోపు పిల్లలు చాలామంది మన దేశంలో ఎక్కువ చనిపోతున్నారు ఆఫ్రికా తర్వాత అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు ఈ పారిశుద్ధ్య లోపాన్ని అరికట్టడానికి విస్తృతమైన చర్యలు తీసుకోవాలి. బట్ ఏంటంటే అంతగా తీసుకోవట్లేదు. కొంతమేర స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసినప్పటికీ దాన్ని మళ్ళీ ఇప్పుడు అసలు ఒక రకంగా మొక్కుబడిగా మాత్రం చేస్తున్నారు. ఇప్పుడు మొదట్లో ఒక మేర ఒక ఉధృతంగా ఒక ఉద్యమంలో సాగినటువంటి ఉద్యమం ఇప్పుడు చల్లబడిపోయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు కూడా ప్రజారోగ్యంపై పర్ఫెక్ట్గా నిధులు సమీకరించలేకపోతుందన్నమాట, వెచ్చించలేకపోతుంది. ఉదాహరణకు ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 2017-18 సంవత్సరానికి ఏం చెప్పిందంటే, మన జీడిపిలో 2.5% నుంచి 3% వరకు ప్రజారోగ్యానికి నిధులు కేటాయించాలని చెప్పింది. బట్ మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అసలు ఎప్పుడు 2% దాటిస్తున్నావు. ఎప్పుడు చూసుకున్నట్టు 1.5% వరకే ఉండేది. బట్ ఈసారి ఈ సంక్షోభం కారణంగా 2.21% వరకు పెంచిందనమాట. కొంతమేర ఇది సక్సెస్ఫుల్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది పార్షియల్గా అయింది, ఫుల్లీగా కాలేదు. ఎందుకంటే సర్వే ప్రకారం 2.5 నుంచి 3 వరకు పెట్టాల్సిన పర్సంటేజ్ ఇప్పుడు 2.21 వరకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనము నిధులు ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ నేపథ్యంలో మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రైవేట్ వైద్య వ్యవస్థ అనేది పర్ఫెక్ట్ లేదనమాట. అక్కడ మొత్తానికి వైద్యం అనేది కార్పొరేటైజేషన్ జరిపోతుంది. ఎవరు చూసినా కానీ డబ్బులు సంపాదించాలని ఒక యాసలో పడిపోయి ఏ పేదవాడు వచ్చినా, ఏ మధ్యతరగతి వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గర నుంచి ఒకటే రకంగా డబ్బులు వసూలు చేయడం మొదలు పెడుతున్నారు అనమాట. దీంతో మన దేశంలో ఉన్నటువంటి ఒక సాధారణ మానవుడు వివిధ దేశాలతో పోలిస్తే వివిధ దేశాలలో 18% వరకు తన సొంత ఖర్చు, అంటే ఆరోగ్యం కోసం 18% నిధులు, అంటే తన యొక్క పర్సు నుంచి డబ్బులు పే చేస్తుంటే, మన దేశంలో మాత్రం 63% వరకు తన సొంత ఖర్చు నుంచి పెడుతున్నాడని చెప్తుండు. దీంతో ప్రతి సంవత్సరం మధ్యతరగతి వారు, పేదతరగతి వారు దారుణంగా పేదరికంలోకి కూరుకుపోతున్నారని ఎడిటోరియల్లో మనం చెప్పడం జరిగింది. అలాగే మన దేశంలో బయోమెడికల్ వ్యర్థాలు కూడా పర్ఫెక్ట్గా నిర్వహణ చేయకపోవడం వల్ల వివిధ రకాల అంటువ్యాధులకు అది ఆస్కారం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు
యాంత్రికలను అలాగే సాంకేతికత పద్ధతులను పర్ఫెక్ట్ యూటిలైజ్ చేస్తలేదు ఈ ఆరోగ్య రంగంలో. ఉదాహరణ చూసుకున్నట్లయితే కోవిడ్ వచ్చినప్పుడు చైనాలో అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే వితిన్ 10 daysలో 1,00,000 పడక గదులు ఉన్నటువంటి ఒక హాస్పిటల్ నిర్మించిందనమాట. బట్ మన దేశం చూసుకున్నట్లయితే కరోనా వచ్చిన తర్వాతకి పెద్ద మొత్తంలో ఇక్కడ వ్యాధి ప్రబలుతున్న సమయంలో ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోలే. ఏం చేసింది, క్రీడా మైదానాలలో, క్రికెట్ మైదానాలలో, ఈ రకరకాల మైదానాలలో, అంటే క్రీడకు సంబంధించినటువంటి మైదానాలలో బెడ్లు వేసి వాళ్ళని పడుకోబెట్టింది. అంటే మనం సాంకేతికత పరిజ్ఞానాన్ని పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకుంటలేము. ఇది ఒక మేజర్ రీజన్ చెప్పుకోవచ్చు మనం. అంటే ప్రజారోగ్యాన్ని పర్ఫెక్ట్గా మనం ముందు తీసుకెళ్లే టైంలో మనము యంత్రాంగాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేస్తలేమని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మేజర్గా అవినీతి అనేది పెరిగిపోతుంది అనమాట. ఏ రకంగా, ఔషధాల ఉల్లంఘన జరిగిపోతుంది. ఎవరికి పడితే వాళ్ళకు ఎటువంటి ప్రిస్క్రిప్షన్, డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండానే అతను మందులు ఇవ్వడం వల్ల ఒక రకంగా రెసిస్టెంట్ పవర్ అనేది కోల్పోతున్నాడు పర్సన్. ఇది ఇట్లా కూడా మన దేశంలో ఆరోగ్య వ్యవస్థ అనేది పటిష్టంగా లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన దేశంలో వైద్యులు తగినంతగా లేరని చెప్పుకోవాలి. వివిధ దేశాలతో పోలిస్తే మన దేశంలో తగినంత మేరకు వైద్యులు లేరు. మన అసలు WHO నిబంధనల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాల్సింది. బట్ మన దగ్గర మాత్రం 1500 మందికి ఒక డాక్టర్ ఉంటుండు. అలాగే నర్సులు కూడా తగినంత మేరకు లేరు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వాలు కూడా భారీ ఎత్తున ఈ నియామకాలు చేపడతలు పుట్టినే పోస్టులను ఖాళీ ఉంచుతుంది తప్ప వాళ్ళకి నియామకాలు చేపడతలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి కారణాల వల్ల మన ఆరోగ్య వ్యవస్థ అనేది పటిష్టంగా లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే దీన్ని మనం కాపాడగలుగుతాం, మన ప్రజా ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేయగలుగుతాం అని చెప్పి చూద్దాం. మొదటగా ఆసుపత్రుల్లో వ్యాపించినటువంటి వివిధ ఇన్ఫెక్షన్లను అరికట్టే విధంగా అక్కడ పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం, అలాగే పెద్ద ఎత్తున హాస్పిటల్ కట్టడం, ఇంకోటి నర్సులను, డాక్టర్లను పెద్ద ఎత్తున నియమించడం లాంటివి చేయడం అలాంటి చేయాలి. అలాగే బయోమెడికల్ వేస్ట్ని పర్ఫెక్ట్గా నిర్వహణ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్లకి, HIV ఇంకా మొదలైనటువంటి ఒక రకంగా వ్యాధులకు ఆస్కారపించే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి పైన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి మేజర్గా చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు కంపల్సరీగా తమ GDPలో దాదాపు 3% వరకు నిధులను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి కరోనా మళ్ళీ మున్ముందు ఏదైనా ఇంకా పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు ఎదుర్కొనే విధంగా పరిశోధన రంగంలో, అలాగే R&D డెవలప్మెంట్లో ప్రభుత్వం నిధులను అందించాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి ఎడిటోరియల్ ఇచ్చడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు బాగా చదవండి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. దీని క్వశ్చన్ ఏ విధంగా వస్తే ఇప్పుడు చూద్దాం.